ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ దిశగా అడుగులు వేస్తోందా? ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే బాలిస్టిక్ మిస్సైల్స్ వేసింది. కాకపోతే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ అంటే అమెరికా దాకా వెళ్లే ప్రయత్నం చేస్తుందన్న దాని మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఐసీబీఎంను సొంతగా అభివృద్ధి చేసుకునే దిశగా ఇరాన్ వేగంగా అడుగులేస్తోంది. హిందూ మహాసముద్రంలో ఉన్న డిగో గార్షియా దీవుల మీదకి ఇరాన్ 2 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఐఆర్బీఎంను ప్రయోగించింది. ఒక మిస్సైల్ డిగో గార్షియా దీవుల దగ్గరికి వెళ్లి హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. రెండో మిస్సైల్ డిగో గార్షియా దీవుల దగ్గర గస్తీగా వస్తున్న బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఫ్రిగేట్ SM-3 నావల్ వర్షన్ ఇంటర్సెప్ట్ మిస్సైల్తో కూల్చివేసింది. ఇరాన్ నుండి హిందూ మహాసముద్రంలో ఉన్న డిగో గార్షియా దీవుల మధ్య దూరం సుమారుగా 4000 కిలోమీటర్లు ఉంటుంది. 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల బాలిస్టిక్ మిస్సైల్ని ఇరాన్ డెవలప్ చేయగలిగింది అనేది వార్ స్ట్రాటజిస్ట్ని ఆశ్చర్యపరిచింది. పెంటగాన్ వార్ రూమ్ నిశ్శబ్దంగా గమనిస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్ అమెరికాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం అవగానే వార్ స్ట్రాటజిస్ట్ తమ విశ్లేషణలు చేశారు ఇరాన్ బలాలు బలహీనతల గురించి. యుద్ధ విశ్లేషకులు ఏకగ్రీవంగా ఒప్పుకుంది ఇరాన్ IRGC బలం, మిస్సైల్ స్టాక్స్, డ్రోన్ స్టాక్స్ బలంగా ఉన్నాయి. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, ఇరాన్ నేవీ, అమెరికా, ఇజ్రాయెల్ ముందు 2 రోజులు కూడా నిలబడలేవు. ఇంతవరకు వార్ స్ట్రాటజిస్ట్ ఊహించిన విధంగానే జరిగాయి. కానీ ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ షహీద్ 136 డ్రోన్లు తమ లక్ష్యాలను పిన్ పాయింట్ యాక్యురసీతో ధ్వంసం చేయగలవని అంచనా వేయలేకపోయారు సదరు డిఫెన్స్ అనలిస్టులు. పెంటగాన్, మొసాదులు ఇరాన్ దగ్గర 4000 కిలోమీటర్స్ వెళ్ళగలిగిన మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయని పసిగట్టలేకపోయాయి. అగైన్ క్రెడిట్ గోస్ టు వ్లాదిమిర్ పుతిన్. CIA, మొసాదులు ఎలా పనిచేస్తాయో పుతిన్కి తెలుసు. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్ కోసం ఇరాన్లో ఏకంగా అండర్ గ్రౌండ్ సిటీలను కట్టించాడు. అసలైన మిస్సైల్ ప్రోగ్రామ్ అండర్ గ్రౌండ్లోనే జరుగుతుండగా ఇజ్రాయెల్, అమెరికా దాడుల కోసం కొన్ని ఫ్యాక్టరీని వదిలేశారు. వాటి మీద దాడి చేసి ఇరాన్ ఇక మిస్సైల్ ప్రయోగించే శక్తిని కోల్పోయిందని స్టేట్మెంట్ ఇచ్చేశారు ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన 2వ రోజే ఇరాన్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్తో డిగో గార్షియా దీవుల మీద దాడి చేసి పాక్ షాక్ ఇచ్చింది. పుతిన్ ఇల్యూమినాటీ మీద యుద్ధం ప్రకటించి 2 నెలలు అవుతుంది. పుతిన్ లక్ష్యం ఇల్యూమినాటీ మాత్రమే, నాటో కాదు, అమెరికా కాదు. ఒకసారి ఇల్యూమినాటీ నెట్వర్క్ దెబ్బతింటే మిగతా అన్ని దారిలోకి వస్తాయి. రష్యా, చైనా, ఇరాన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికన్ దేశాలు ఒకే వైపు నుండి యుద్ధం చేస్తున్నాయి. ఇరాన్ ఒక్కటే కాదు. డిగో గార్షియా దీవుల మీద దాడి ఎందుకు? డిగో గార్షియా దీవుల్లో అమెరికా, బ్రిటన్లో అతిపెద్ద సంయుక్త ఎయిర్ బేస్ ఉంది. హెవీ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు, B-2 స్టెల్త్ బాంబర్స్ ఈ దీవుల్లోనే ఉన్నాయి. హిందూ మహాసముద్రంలోని ఈ దీవుల్లో డీప్ వాటర్ సీ పోర్ట్ కూడా ఉంది. అమెరికన్ అణుజలాంతర్గాములు ఇక్కడ ఉన్నాయి. జెట్ ఫైటర్స్తో పాటు సబ్మెరైన్ల సర్వీసింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. 1990 ఇరాక్ వార్, వియత్నాం వార్, ఆఫ్ఘనిస్తాన్ వార్, లిబియా వార్ ఇలా అన్ని నాటో దళాలు ఎక్కడి నుంచినే పనిచేసాయి. హిందూ మహాసముద్రం మధ్యలో ఉండే ఈ దీవులు భౌగోళికంగా చాలా కీలకమైన ప్రదేశంలో ఉంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రం ద్వారా జరిగే వాణిజ్య నౌకల రక్షణ కోసం అని పైకి చెప్తున్న చైనాను అడ్డుకోవడానికి అంత పెద్ద ఎయిర్ బేస్ కట్టారు. సముద్రం ద్వారా జరిగే ప్రపంచ రవాణాలో 3/4 వంతు హిందూ మహాసముద్రం దాన్ని జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇతర దేశాల నుండి చైనాకి, చైనా నుండి ఇతర దేశాలకి ఈ మార్గం కూడా మలక్కా జలసంధిని దాటుకుని వెళ్తాయి. డిగో గార్షియా దీవుల నుండి ఏదైనా భూమి ఉంటుంది అంటే అది 1300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మిలిటరీ పరంగా చూస్తే భూమి మీద అత్యంత సురక్షిత రహస్య మిలిటరీ స్థావరం ఏదన్నా ఉందంటే అది డిగో గార్షియా దీవులే. భూమి మీద చుట్టూ సముద్రం, మధ్యలో దీవి, దానిలో పచ్చని చెట్లు, చుట్టూ నీలి సముద్రం. హిందూ మహాసముద్రాన్ని బ్లూ వాటర్స్ అని పిలుస్తారు. తీర ప్రాంతం తెల్లటి ఇసుకతో ఉంటూ అత్యంత సుందరమైన దీవులుగా ప్రసిద్ధిగాంచిన డిగో గార్షియా దీవులు మారిషస్ దేశానికి చెందినవి. 1786లో బ్రిటన్ మారిషస్తో పాటు డిగో గార్షియా దీవులను స్వాధీనం చేసుకుంది. 1965లో బ్రిటన్ ప్రభుత్వం డిగో గార్షియా దీవులను మారిషస్ నుండి వేరు చేసి తన ఆధీనంలోనే ఉంచుకున్నది. మారిషస్ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక కూడా అయితే 3 మిలియన్ పౌండ్లను ఇచ్చి దీవులను కొన్నది బ్రిటన్. 1968 నుండి 1973 వరకు డిగో గార్షియా దీవుల్లో ఉండే స్థానిక చెగోసియన్స్ని బలవంతంగా ఆ దీవుల నుండి వెళ్ళగొట్టి అమెరికాతో కలిసి ఎయిర్ బేస్ కట్టింది. 1968 నుండి ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీగా BIOTగా వ్యవహరిస్తున్నారు. డబ్బులిచ్చి కొన్న దీవులను అక్కడ స్థానికులను వెళ్ళగొట్టడం మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసులు ఎదుర్కొన్న బ్రిటన్ మే నెల 2025లో 99 సంవత్సరాల లీజు ఒప్పందం చేసుకుని కేసుల నుండి బయటపడ్డది. డిగో గార్షియా దీవులు అనేవి స్థిరంగా ఉండే విమానవాహక యుద్ధ నౌక అని వ్యవహరిస్తారు. మొత్తం 3000 మంది ఎయిర్ ఫోర్స్, నేవీ సిబ్బంది ఉంటారు అక్కడ. అమెరికా తర్వాత అత్యంత ఖరీదైన మిలిటరీ అసెట్స్ అంటే B-2 బాంబర్స్, ఏరియల్ రీఫ్యూయల్ చేసే ట్యాంకర్స్, అమెరికా, బ్రిటన్కి చెందిన F-35, F-15 ఫైటర్స్ ఉంటాయి. సబ్మెరైన్లకు కావాల్సిన అత్యాధునిక సర్వీసింగ్ సదుపాయాలు ఉంటాయి. డిగో గార్షియా దీవుల్లో అమెరికన్, బ్రిటన్ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు తప్పితే ఇతరులు ఎవరు ఉండరు. దీవుల నుండి 15 నాటికల్ మైళ్ళ వరకు సముద్రంలో చిన్న బోటు కూడా వెళ్ళడానికి వెళ్ళలేదు. అమెరికా, బ్రిటన్ దేశాలకు వాళ్ళ దేశంలో కాకుండా బయట ఉన్న అతిపెద్ద మిలిటరీ స్థావరం డిగో గార్షియా. ప్రపంచ యుద్ధం అంటూ మొదలైతే రష్యా, చైనాలు కలిసి మొదటి దాడి చేసి ధ్వంసం చేసేది డిగో గార్షియాలోని ఎయిర్ బేస్ని. డిగో గార్షియా కనుక నాశనం అయితే ఆసియా మరియు హిందూ మహాసముద్రంలో అమెరికా, బ్రిటన్లకు పట్టు ఉండదు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా పాత్ర పెద్దగా ఉండదు. ఇంత ప్రాధాన్యత ఉన్న ప్రదేశం కాబట్టి రష్యా ఇరాన్ చేత దాడి చేయించింది. డిగో గార్షియాలో ఎయిర్ బేస్ అనేది చైనాకి చెక్ పెట్టడానికే. పుతిన్, షీ జిన్పింగ్లు అమెరికాతో పాటు నాటో దేశాలకు చేసిన హెచ్చరిక, ఇరాన్ చేసిన దాడి. ఇరాన్ దాడి విఫలమైందా? లేదు. రష్యా, చైనాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ మిస్సైల్ ఎక్విప్మెంట్ పరీక్షించింది. ఇరాన్ మిస్సైల్ ప్రోగ్రామ్ అనేది 2000 కిలోమీటర్లను భావించే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు
ఇరాన్ ప్రధాన టార్గెట్ ఇజ్రాయెల్ కాబట్టి 2000 కిలోమీటర్ల వరకే పరిమితి అవుతుందని భావించారు. కానీ దక్షిణ యూరోప్తో పాటు భారత్లోని కొంత భాగం కూడా ఇరాన్ మిస్సైల్ పరిధిలోకి వచ్చేసింది ఇప్పుడు. ప్రపంచ యుద్ధం అంటూ మొదలైతే ఇరాన్ మిస్సైల్ రేంజ్లోకి వచ్చే ప్రాంతాలు మొత్తం పశ్చిమాసియా, మొత్తం మధ్య ఆసియాతో పాటు పాకిస్తాన్, భారత్లోని పశ్చిమ భాగం, తూర్పు ఆఫ్రికా, రోము, ఏథెన్స్, బుడాపెస్ట్, వార్సా, వియన్నా. ఉక్రెయిన్ చాలా క్లోజ్ డిస్టెన్స్లోకి వచ్చేసింది. ఇండిపెండెంట్ అనలిస్టులు వేస్తున్న అంచనా ప్రకారం ఇరాన్ ఇప్పటికే ఐసీబీఎంను పరీక్షించే దశలో ఉందని. 4000 కిలోమీటర్ల పరిధి మధ్యశ్రేణి బాలిస్టిక్ మిసైల్ అంటారు. 5500 కిలోమీటర్ల పరిధి ఐసీబీఎం రేంజ్, అంటే ఇంకో 1500 కిలోమీటర్ రేంజ్ పెంచగలగాలి. ఇప్పటికే ఐసీబీఎం రేంజ్ కోసం ట్రయల్స్ మొదలుపెట్టింది ఇరాన్. ఫిబ్రవరి 28 మొదలైన ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కానీ గత 3 రోజులుగా ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్ వేగం చూస్తే అవి ఖచ్చితంగా ఐసీబీఎంలు అని నిర్ధారణకు వచ్చారు. ఐసీబీఎం పరిధి 5500 కిలోమీటర్లు అయితే టార్గెట్ 4000 కిలోమీటర్ల పరిధిలో ఉంటే అక్కడి వరకు మాత్రం ప్రయాణించి టార్గెట్ ఛేదిస్తుంది. డిగో గార్షియా మీద ప్రయోగించిన 2 మిసైల్స్ పరీక్ష కోసం మాత్రమే అయి ఉండొచ్చు. మొదటి మిసైల్ గమ్యం చేరకుండా హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని అమెరికా అంటోంది తప్పితే ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనా శాటిలైట్ మిసైల్స్ ప్రయాణ మార్గంతో పాటు ఎక్కడి వరకు ఎంత వేగంగా ప్రయాణించాయనే డేటాను రికార్డ్ చేసి ఉండొచ్చు. గత 22 రోజులుగా ఇరాన్ మిసైల్స్ని అమెరికన్, ఇజ్రాయలీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయిన పేట్రియాట్, థాడ్, ఎజిస్-BMD, ఐరన్ డోమ్, బరాక్ వంటి లాంటివి ఆపలేకపోయాయి. కానీ మొన్న AEGS SM-3 ఇంటర్సెప్టర్ ఒక మిసైల్ని అడ్డుకోగలిగింది. SM-3 ఇంటర్సెప్టర్ మిసైల్ డిగో గార్షియా దీవుల దగ్గరలో ఉన్న డిస్ట్రాయర్ ప్రయోగించి అడ్డుకుంది. ఈ మొత్తం డేటాను విశ్లేషించి ఎలాంటి మార్పులు చేయాలో రష్యా నిర్ణయించి ఈసారి సక్సెస్ అయ్యేట్లుగా చేస్తుంది. రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా దేశాలు మిసైల్ పవర్ విషయంలో అమెరికాకి ఛాలెంజ్ విసురుతూ మేము సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చినట్లయింది. ఇక్కడ మిసైల్ రేంజ్తో పాటు యాక్యురసీ పరిగణలోకి తీసుకుంటే అమెరికా, యూరోప్ దగ్గర జవాబు లేదన్నది నిజం.